यादेवत्र शिवातनोर घोरा पापकासिनी तया नस्तनवासन्तमया गिरिसन्ताभिजाग्रीः याविषङ्गिरिसन्तास्येवशोरश्यस्तवे शिवाङ्गिरकृताङ्गुरुमाहिकुं सेपुरुषञ्जगतो शिवेन वधसात्वाग्निसाक्षावदावसी यथा सर्वं जगदक्षुं హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసైతే ఇది 3వ సోమవారం అండి. 3వ సోమవారం కూడా అత్యంత మహాభక్తితోటి అలాగనే అత్యంత జనం అన్నమాట. చాలా జనంతో చక్కగా మేమైతే అభిషేకాలు అనేది మా శివాలయంలో చేసుకున్నామండి. ఎందుకు అంటే ఈరోజు 2 వారాల నుంచి కూడా రెగ్యులర్గా వస్తున్న జనం కాకుండా ఈరోజు అత్యధిక సంఖ్యలో ఇంకా ఈ 3వ వారానికి స్పెషల్ ఉందండి. ఈ 2 వారాలు రాని వాళ్ళందరూ కూడా చక్కగా వీలు చూసుకొని టకా వచ్చేసారండి. అది కూడా మేము 5 గంటలకల్లా గుళ్ళోకి వెళ్తాము, తొందరగా రావాలి అంటే చక్కగా ఆ టైం కల్లా ముందు రామాలయానికి వచ్చేసి అక్కడ దీపారాధనలు చేసేసుకొని అక్కడ కొన్ని మంత్రాలు అక్కడ ఉంటుందండి. కార్యక్రమం అంతా కూడా అక్కడ అయిపోయి మేము చక్కగా శివాలయానికి ఓం నమ శివాయ అనుకుంటూ అందరము కూడా క్రమ పద్ధతిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా, ఎందుకు అంటే క్రమ పద్ధతి మేము చేలోంచి రావాలండి, చక్కటి పత్తి పొలంలోంచి రావాలన్నమాట. అందుకోసం గబా నడవాతి కాదు, ఒకళ్ళ వెనక ఒకళ్ళే రావాలన్నమాట. అట్లా క్యూ పద్ధతి పాటిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా టార్చీలు ఉండవు కదండి, టార్చీలు తెచ్చుకోలేదు, మన ఫోన్లే మన టార్చీలు కదా ఇప్పుడు. అందుకోసం ఫోన్ లైట్లు వేసుకుంటూ చక్కగా మేమైతే అందరం గుడికి రావటం జరిగింది. ఇంకా గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ దీపారాధనలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చక్కగా ఇంకా ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు ఉంటారు. మొత్తం స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటే అండి చక్కగా అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటే అవన్నీ కూడా మనం దగ్గరుండి చక్కగా చూడాలన్నమాట. ఇంతటి మహా భాగ్యం అందరికీ కలగదు. ఎందుకంటే మనము ఎక్కడెక్కడో దేవుళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. అప్పుడు మనము అభిషేకము స్వామివారికి స్వామివారికి అయ్యగారు చేస్తున్న అభిషేకాన్ని కళ్ళారా చూసే భాగ్యము ఎక్కువ ఉండదండి ఎక్కడికైనా కానీ. ఎందుకంటే మనం వెళ్ళిన టైము అభిషేకాలు అయిపోయి పూజ చేస్తూ ఉన్న టైంలో వెళ్తాము. అంత రద్దీలో అనమాట. ప్రతి గుడి కూడా రద్దీగా ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ దండం పెట్టుకోవడము బయటికి రావటమే జరుగుతూ ఉంటుందండి ప్రతి గుడిలో కూడా. ఇప్పుడు కార్తీక మాసము కానీ మన దగ్గర ఉన్న మన శివాలయంలో అలా కాదండి. అయ్యగారు ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి అభిషేకం చేస్తున్నది కూడా వివరించి చెబుతూ ఉంటే చక్కగా మేమందరం అక్కడ కూర్చొని ఆ అభిషేకాన్ని అయితే చాలామంది అలా చూస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఏంటంటే ముందు కొబ్బరికాయలు కొట్టాలి, స్వామివారికి కొబ్బరి నీళ్ళు అభిషేకం చేయాలి కాబట్టి కొబ్బరికాయలు కొట్టమనేసరికి కొంతమంది బయటకు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగిందండి. ప్రతిదీ కూడా పంచామృతాలు అంటే పాలు, పంచదార, తేనె, కొబ్బరి నీళ్ళు, అన్నీ ఆవు పాలు అయితే శ్రేష్టం అండి. అన్నీ కలిసి చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే మేమందరం అయితే పక్క నుండి చక్కగా అన్ని మంత్రాలు వింటూ చక్కగా కూర్చున్నామండి. ప్రతి మంత్రాన్ని కూడా అక్కడ వాళ్ళు అయ్యగారు చెప్తూ ఉంటే వీళ్ళు చక్కగా గమనిస్తూ ఉన్నారనమాట. ఏ మంత్రం చెప్తున్నప్పుడు అయ్యగారు ఏది చేస్తున్నాడు అభిషేకం అని చెప్పి వీళ్ళంతా చక్కగా దగ్గర కూర్చొని అనమాట స్వామివారికి అత్యంత దగ్గర కూర్చొని అందరూ చూడటం జరిగింది. ఈ నెల మొత్తం కూడా ప్రతిరోజు చేసే అభిషేకాలప్పుడు అయ్యగారు ఒక్కడు 2-3 భక్తులే ఉంటున్నారండి. కానీ ఈ సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి చేసిన వారాలు మొత్తం కూడా అందరూ కూడా గ్రామస్తులంతా కూడా మ్యాక్సిమం అందరూ వచ్చారండి. ఇప్పటి వరకు అయితే 3 వారాలు అయితే కంప్లీట్గా జనమందరూ వచ్చేసినట్టు అనమాట మా దగ్గరికి. ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ ఏ వారం ఇంకొక చోటుకి వెళ్ళినా కానీ చక్కగా అందరూ కూడా ప్రతి వారం కూడా అటెండ్ అయిపోయారు. ఇంకొక విషయం చెప్పానండి నేను, మనకి వెనకటి ఆచారం ప్రకారం కూడా చక్కగా ఫస్ట్ సోమవారం అయితే తడి బట్టలతోటి వచ్చేసి చక్కగా మీరు అభిషేకం చూడండి, అలాగనే ఒత్తులు వెలిగించుకోండి అని అయ్యగారు చెప్తే అదే ప్రకారం చక్కగా అండి తలస్నానాలు చేసేసి తడి బట్టలతోటి చక్కగా వచ్చేసి అది వెనకటి ఆచారం అనమాట. వెనకటి ఆచారం అంటే నదీ స్నానం చేయడము, అదే బట్టలతోటి గుడికి రావటము, మనం దీపారాధనలు వెలిగించుకోవడము, అలా మనం వెనకటి చేసేవాళ్ళము. ఇప్పుడు